ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు ఒక కారులో గంజాయి తరలిస్తున్న పలువురిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పోలీసులు పట్టుకున్నారు. వారి నుండి 22 లక్షల రూపాయల విలువైన 45 కేజీల గంజాయి, ఒక కారు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈరోజు అనగా 4/8/2025 3:50 ప్రాంతంలో నమ్మదగ సమాచారంతో ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి మరియు వాళ్ళ సిబ్బందితోటి బుజాయిగూడెం గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరలో వెహికల్ చెక్ చేస్తుండగా XUV బండిలో ఆపేసి XUV 300 బండిని ఆపగా దాంట్లో ఒక 3 మనుషులు ఉన్నారు. దాంట్లో ఒక లేడీ, 2 మగోళ్ళు. వాళ్ళని పక్కకు పిలిచి చెక్ చేయగా దాంట్లో మా బ్యాగ్లో అనుమానంగా కనపడని ఏమంటే ఒక 2 పంచుల సమక్షంలో వాళ్ళని చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర గాంజా దాదాపు 45 కిలోల 250 గ్రాములు, దీని విలువ వచ్చేసి 22,62,800 రూపాయలు అప్రాక్సిమేట్లీ, మరియు 3 మొబైల్ ఫోన్, ఒక కారు సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వీళ్ళని అక్కడి నుంచి పట్టుకొచ్చి రిమాండ్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం.